గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక నైపుణ్యమే యువత భవిత, యుద్ధ ప్రాతిపదికన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు 23లోగా నివేదిక సమర్పించాలి, ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, పారిశ్రామిక రంగ ప్రముఖులతో భేటీ, నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుపై గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, మంత్రి శ్రీధర్ బాబు. ఇక్కడ యువతకు యుద్ధ ప్రాతిపదికన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ నైపుణ్యమే యువత భవిత అన్నట్టుగా ఇక్కడ 23లోగా నివేదిక సమర్పించాలి, ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా పారిశ్రామిక రంగ ప్రముఖులతోటి భేటీ అయిన సందర్భంగా ఈ విధంగా విద్యార్థుల సంబంధించి ఇక్కడ వాళ్లకు స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం చేసే దిశగా ఇట్లా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుసుకోవచ్చు. యువతకు అధునాతన పరిజ్ఞానం ఎంతో కీలకమని, దాన్ని సమగ్రంగా అందించేలా నైపుణ్య విశ్వవిద్యాలయం స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు ముందే జూలై 23 లోపు నైపుణ్య వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని పరిశ్రమలు, విద్యాశాఖల అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని పారిశ్రామిక రంగ ప్రముఖులను సీఎం కోరారు. ఆ ప్రతిపాదనలను పరిశీలించి 24 గంటల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే నైపుణ్య వర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అటు ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటికీ అందుబాటులో ఉన్నందున ఈ ప్రాంగణంలోనే వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలి. స్కిల్ యూనివర్సిటీలో ఏ కోర్సులు ఉండాలి, ఎలాంటి పాఠ్యాంశాలు ఉండాలి, పరిశ్రమల అవసరాలు తెలుసుకొని వాటికి అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కేందుకు ఏ నైపుణ్యాలపై కోర్సులు నిర్వహించాలి అనేది ముందుగా అధ్యయనం చేయాలి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ముఖ్యంగా విద్యాశాఖ అధికారులతో అదేవిధంగా ఉన్నతాధికారులతో ఈ విధంగా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పారిశ్రామిక రంగ ప్రముఖులతోటి కూడా భేటీ అయ్యారని తెలుసుకోవచ్చు. ఈ విధంగా యువతకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ దానికి సంబంధించి ఇంజనీరింగ్ కళాశాలకు దగ్గరలోనే ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. వాళ్ళకు పరిశ్రమలకు అనుగుణంగా ఏ కోర్సులని ప్రవేశపెట్టాలి, ఏ కోర్సులపై శిక్షణ ఇస్తే ఆ కోర్సుల పరిశ్రమలలో తొందరగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఇక్కడ దాని మీద స్టడీ చేసి దానికి సంబంధించి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారని ఇక్కడ రేవంత్ రెడ్డి సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. పేరుకుపోతున్న పరిహారం కేసులు, ట్రైబ్యునల్ విచారణకు హాజరు కాని బాధితులు, ఫార్మాసిటీ, నిమ్స్, కాళేశ్వరం కాలువలకు సంబంధించినవే ఎక్కువ. బహిరంగ మార్కెట్లో భూముల విలువకు భూసేకరణ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన ధరకు పొంతన లేదని సిద్దిపేట జిల్లాలో కాలువల కింద భూమిని ఇచ్చేందుకు నిరాకరిస్తూ కొందరు కేసులు వేశారు. తమ గ్రామంలోని భూములు తీసుకొని ప్రత్యామ్నాయంగా ఇస్తున్న స్థలాలతో ఉపయోగం లేదని డిండ్ ప్రాజెక్టు కింద రైతులు పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు ఇస్తున్న ధరలపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవి కొన్ని ఉదంతాలే. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, పరిశ్రమలు, రహదారుల నిర్మాణాల కోసం సేకరిస్తున్న భూములకు చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించిన కేసులు పేరుకుపోతున్నాయి. బహిరంగ మార్కెట్కు భిన్నంగా ధరలను నిర్ణయించడంతోనే బాధితులు తమ భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని కేసుల తీరుతో అర్థమవుతుంది. ఈ విధంగా పెరిగిపోతున్న పరిహారం కేసులు, ట్రిబ్యునల్ విచారణకు హాజరు కానీ బాధితులు, ఫార్మాసిటీ, నిమ్స్, కాళేశ్వరం కాలువలకు సంబంధించినవే ఎక్కువ. ఈ విధంగా ఫార్మాసిటీ, నిమ్స్, కాళేశ్వరం కాలువలకు సంబంధించి రైతుల దగ్గర నుంచి భూములను సేకరించి ప్రభుత్వం ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేసిన సందర్భంగా వాళ్ళు నిరాశతో ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన దానికి సంబంధించి వీటికి వాళ్ళ భూములు తీసుకొని ఇంకా వాళ్ళకి ఇచ్చిన నగదే కానీ లేకపోతే భూమికి బదులుగా వేరే భూమి చూపించినా అక్కడ పంట పండకపోవడం, ఈ విధంగా నాణ్యత లేని భూమిని ఇచ్చినట్టుగా ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేయడం, అదేవిధంగా కేసులు పెట్టారు ప్రభుత్వం పైన. ఈ విధంగా తమ భూమి గుంజుకున్నారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిహారం కేసులు పేరుకుపోతున్న పరిహారం కేసులే దీనికి సంబంధించి పరిహారం కేసులే ఎక్కువ ఉన్నాయని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. ట్రిబ్యునల్ విచారణకు హాజరు కానీ బాధితులు, ఈ విధంగా విచారణకు కూడా హాజరు కాలేకపోతున్నారు బాధితులు అని ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు మనం. ప్రశ్నపత్రం లీక్ నిజం, విస్తృతి ఎంతో తేలాలి, అక్రమ లబ్ధిదారులు ఎందరో గుర్తించాలి. ఈ సమాచారం ఆధారంగానే మళ్ళీ పరీక్షపై నిర్ణయం. నీట్ యూజీ వివాదం
పై సుప్రీంకోర్టు. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం లేపిన నీట్ యూజీ 2024 పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని స్పష్టం చేసింది. పరీక్ష పవిత్రతకు భంగం అనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది. అయితే ఇది 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశం అయినందున మళ్ళీ పరీక్ష నిర్వహణకు ఆదేశించడాన్ని తాము చివరి ఆప్షన్గానే భావిస్తామని వెల్లడించింది. మళ్ళీ పరీక్ష నిర్వహణకు ఆదేశించడాన్ని తాము చివరి ఆప్షన్గానే భావిస్తామని వెల్లడించింది. ఇది 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశం అయినందున మళ్ళీ పరీక్ష నిర్వహణకు ఆదేశించడాన్ని తాము చివరి ఆప్షన్గానే భావిస్తామని ఇక్కడ సుప్రీంకోర్టు తెలియజేసింది. ఇక్కడ నీట్ యూజీ వివాదంపై ఇక్కడ పరీక్ష పేపర్ లీక్ అవ్వడం అది వాస్తవమే. ఇది దీంట్లో ఎంతమంది లబ్ధి పొందారు, ఈ పరీక్ష లీక్ అవ్వడం, ఇది ఎంతమందికి పేపర్ అందించారు ముందుగా, వీటిపైన పేపర్ లీక్ అవ్వడంతో ఎంతమంది తీసుకొని దాన్ని ఎంతమంది రాశారని లీకేజ్ పేపర్ తీసుకొని రాసిరు అన్నట్టుగా ఇక్కడ ఎంతమందిపై విద్యార్థులను విచారించారు ఆ సందర్భంగా అని ఇక్కడ సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని. నీట్ యూజీ వివాదం సమాచారం ఆధారంగానే మళ్ళీ ఈ విధంగా మళ్ళీ పరీక్ష నిర్వహించడం అనేది అది చివరి ఆప్షన్గా సుప్రీంకోర్టు భావిస్తుందని ఇక్కడ తెలుసుకోవచ్చు. రష్యా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న పుతిన్. రష్యాతో మరింత సుదృఢ బంధం, ప్రాంతీయ శాంతికి మద్దతుగా నిలుస్తా ప్రధాని మోడీ. విధంగా రష్యా పర్యటనకు వెళ్ళిన మన ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలుకుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్. అదేవిధంగా ఇక్కడ రష్యాతో మరింత సుదృఢ బంధం ఏర్పడుతుందని ఇక్కడ సందర్భంగా తెలుసుకోవచ్చు. ప్రాంతీయ శాంతికి మద్దతుగా నిలుస్తా అని ప్రధాని మోడీ ఇక్కడ కలిసిన సందర్భంగా మాట్లాడారని తెలుసుకోవచ్చు. సీఎంను కలిసిన బారాస ఎమ్మెల్సీ చల్లా. త్వరలో కాంగ్రెస్లోకి అలంపూర్ ఎమ్మెల్యే కూడా చేరతారని అంచనా. విధంగా సీఎంను కలిసిన బారాస ఎమ్మెల్సీ చల్లా కలిసి అదేవిధంగా అక్కడ సంబంధించిన అభివృద్ధి పనులకు వినతి పత్రం ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం ఆలంపూర్ ఎమ్మెల్యే కూడా చేరుతారని ఎమ్మెల్యే ఒక్కొక్కరుగా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. దీని బట్టి రాజకీయ వ్యాపారులు వైఎస్ఆర్ వారసులు కారు. కడపలో ఉప ఎన్నిక వస్తే అక్కడ ఊరూరు తిరిగే బాధ్యత తీసుకుంటా ఏపీలో నిర్వహించిన జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ రాజకీయ వ్యాపారులు వైఎస్ఆర్ వారసులు కారు అని కడపలో ఉప ఎన్నిక వస్తే అక్కడ ఊరూరు తిరిగి ప్రచారం చేస్తా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తా అని ఇక్కడ సందర్భంగా వైఎస్ఆర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సంఘాల నేతలైన 6 ఏళ్లకు ఖచ్చితంగా బదిలీ. వారు ఏ పదవిలో ఉన్నా స్థానచలనం తప్పనిసరి. ప్రభుత్వ జీవోలో స్పష్టం. ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలో తమను మార్చవద్దని కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు పైరవీలు చేస్తూ ప్రభుత్వ శాఖాధిపతులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో 18 నుంచి 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారు కూడా తమను బదిలీ చేయవద్దని సంఘాల పదవుల పేరుతో గట్టిగా కోరుతుండడం గమనార్హం. కానీ బదిలీల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నెల 3న జారీ చేసిన జీవోలోని మార్గదర్శకాల ప్రకారం ఒకే చోట 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతలు అందరినీ తప్పనిసరిగా తాలూకా, డివిజన్, జిల్లా, రాష్ట్ర కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని ఇక్కడ నిర్ణయానికి వచ్చారు. ఇక్కడ ఈ నెల 3న జారీ చేసిన జీవోలోని మార్గదర్శకాల ప్రకారం ఒకే చోట 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలందరినీ తప్పనిసరిగా తాలూకా, డివిజన్, జిల్లా, రాష్ట్ర కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తారని ఇక్కడ జీవోలో ఉందని ఇక్కడ తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఈ విధంగా 18 నుంచి 20 సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఇక్కడ బదిలీ చేయొద్దని ఒత్తిడి చేస్తున్నారంట సంబంధించిన అధికారులను. అయితే ఇక్కడ కొత్తగా తీసుకొచ్చిన జీవో ప్రకారం ఇక్కడ ఒకే చోట 3న జారీ చేసిన జీవోలోని మార్గదర్శకాల ప్రకారం ఇక్కడ ఒకే చోట 6 సంవత్సరాలు మించి పనిచేసిన వాళ్ళందరినీ బదిలీ చేసే అవకాశం ఉన్నట్టుగా ఆ జీవో జారీ చేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ముంచెత్తిన వాన, మునిగిన ముంబై. 6 గంటల్లో 30 సెంటీమీటర్లు మించి కుండపోత వర్షం. నిలిచిన లోకల్ రైళ్లు, విమాన సేవలకు అంతరాయం. ముంబైలో ఇక్కడ వర్షం 6 గంటలు 30 సెంటీమీటర్లు మించి కుండపోత వర్షం అంటే 6 గంటల పాటు నిరంతరాయంగా భారీ వర్షం పడింది ముంబైలో. ఈ విధంగా రైళ్లు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని విమాన సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది సందర్భంగా తెలుసుకోవచ్చు. రేబీస్తో జాగ్రత్త. కుక్క కరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గర్భిణీలు, శిశువులు టీకాలు తీసుకోవచ్చా? ఇలాంటి ఎన్నో సందేహాలు, వాటికి సమాధానం సుఖీభవలో ఇక్కడ
కుక్క కాటుకు రేబీస్ అని ఇక్కడ జాగ్రత్తగా ఎవరికైనా టీకా తప్పనిసరి ఉంటుంది, కుక్క కరిస్తే అని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. 34 కార్పొరేషన్లకు కొత్త చైర్పర్సన్లు, ఒక సంస్థకు వైస్ చైర్మన్ నియామకం. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ. 34 కార్పొరేషన్లకు కొత్త చైర్పర్సన్లు, ఒక సంస్థకు వైస్ చైర్మన్ నియామకం. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ. ఇదనగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులకు ఇక్కడ 34 మందికి కొత్తగా చైర్పర్సన్లు, కొత్త కార్పొరేషన్లకు కొత్త చైర్పర్సన్లను నియమిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సందర్భంగా టర్బో చార్జ్డ్ మరియు విశాలమైన క్రోటియాన్ కార్స్ ఇప్పుడు దొరుకుతాయి విలువతో కూడిన డీల్స్తో. సిట్రియన్ 6.16 లక్షల నుంచి ప్రారంభం, 70,000 వరకు లాభం అంట. ఇక్కడ ఈ కార్కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. ఇది సిట్రియన్ కంపెనీ అని ఇక్కడ కొత్తగా ఉంది. ఇది బ్యాటరీ అంటే కరెంటుకు సంబంధించింది. టర్బో చార్జ్డ్ అని ఇవ్వడం జరిగింది. కార్ సిట్రియన్ కనెక్ట్ రిమోట్ ఎస్ప్రీ కూలింగ్తో ఇది సిట్రియన్ కంపెనీకి సంబంధించిన కార్ అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.